అది మనం ఎవరి మాట వినమండి. కొన్ని సందర్భంలో దేవుడు చెప్పే మాట ఎన్నో, లేదంటే ఈ లోకపు తండ్రిగా ఉన్న మన తండ్రి మాట కూడా మనం వినం. దయచేసి గమనించండి. అలా విన్నప్పుడు వారు మనల్ని గద్దిస్తారు. తేడా వస్తే ఒక దెబ్బ కూడా మనల్ని వేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి. ఎవరు మనల్ని గద్దిస్తారో వాళ్ళే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఒకవేళ మన తండ్రి మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, మళ్ళీ ఆయనే వచ్చి ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి విషయాన్ని గమనించాలి. లేదా భార్య భర్త మధ్య గొడవ వస్తుంది. భర్త ఒకసారి భార్యను అన్నా మళ్ళీ భర్త వెళ్ళి బతులాడుతూ ఉంటారు. దయచేసి గమనించండి. ఖచ్చితంగా మనం గద్దింపుకు లోబడాలండి. గద్దింపుకు లోబడితే దేవుడు ఆ గద్దింపును ఆశీర్వదిస్తాడట. ఒక్కసారి ఈ వీడియోని మీరు గమనించినట్లయితే, తండ్రి మాట పెట్టినపోతే అందులో తోసేస్తుంది తండ్రి. అయితే రా రా అంటుంటే బిడ్డ నువ్వు నన్ను ఎందుకు దోసు అని కోపంతో రాను అంటది. చివరికి ఎలాగైతే చూడండి బతిమలాడి రామ్మ రామ్మ అని చెప్పి పైకి లాగుతుంది. లాగిన తర్వాత తండ్రితో మాట్లాడకుండా ఉరికెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనము అంతే, గమనించండి.